రావోయి చందమామ శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా పాపా పాపా చంద్రిక నీర్జా చంద్రిక నీర్జా చంద్రిక అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఏమైందమ్మా? ఏమైందేంటి? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అందరూ పాపని అలా వదిలేస్తారా? అటు చూడండి, కరెంటు వైర్ ఎలా తెగిపడిందో. నేను రావటం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏం జరిగేదో తెలుసా? ఏం నీర్జా, ఇంట్లో ఎందుకున్నావు? పాపని జాగ్రత్తగా చూసుకోవాలన్న జ్ఞానం లేదా నీకు? నాకు నిజంగా తెలియదండి. పాప చంద్రిక దగ్గర ఉంది కదా అని నేను వేరే పని చేసుకుంటూ ఉన్నాను. పాప ఇక్కడికి వచ్చిన విషయమే నాకు తెలీదు. ఏంటి చంద్రిక, నువ్వేం చేస్తున్నావు? పాపని అలా వదిలేసి నువ్వేం చేస్తున్నావు? అత్తయ్య అది భరత్ గారు. హా, భరత్తో కలిసి సరదాగా టైం గడుపుతున్నావా? అది కాదత్తయ్య, అది చాలే ఆపో. కొంచెం కూడా నీకు బుద్ధి లేకుండా పోతుంది. అయినా కన్నబిడ్డను వదిలేసి పట్టపగలు భర్తతో కలిసి సరసాలు ఆడుతున్నావా? ఛీ! కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదా నీకు? అయినా నువ్వెంతో బాధ్యత గల మనిషి అనుకున్నాను చంద్రిక, కానీ పాపని ఇలా వదిలేస్తావు అనుకోలేదు. నీకంత భారంగా ఉంటే పాపని నాకు అప్పగించాల్సింది కదా. అత్తయ్య ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అత్తయ్య. చూడు చంద్రిక, నీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటి ఉపద్రవం ఏదో జరగబోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? భరత్తో నీకేం పని? భరత్కి దూరంగా ఉండమని నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. అంతా తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావంటే అసలు నిన్నేమనుకోవాలి? ఐఎమ్ సారీ అత్తయ్య,
సారీ సారీ అని 2 అక్షరాలు చెప్తే సరిపోతుందా? అసలు నువ్వు నాతో చెప్పిందేంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? అసలు నీకు కొంచెమన్నా బాధ్యత అనేది ఉందా? ఆంటీ, ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఇప్పుడు ఏమీ జరగలేదు కదా. జరిగాక అసలు ఏం చేస్తావమ్మా? ఏదైనా ప్రమాదం రాకముందే హెచ్చరిస్తాం. అది తెలుసుకొని మసలుకోవాలి. అంతేగాని బాధ్యతలు వదిలేసి ఇలా బరి తెగించకూడదు. ఇక నుంచి నువ్వేం పాపం చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గడుపు. పాపని నేనే చూసుకుంటాను. నీ పాప నీకు భారం అవుతుందేమో కానీ నాకు మాత్రం భారం కాదు. అత్తయ్య, చంద్రిక, ఉన్న బలంగా ఈ కరెంట్ వైర్ ఎందుకు తెగింది? అది కూడా అక్కడెలా పడింది? నిజంగానే ఆంటీ చెప్పినట్టుగానే పొరపాటున పాప కరెంటు తీగని పట్టుకొనుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. ఎందుకు ఆంటీ ఈ విషయంలో ఇంత పట్టుదలతో ఉన్నారు? నిజంగా తన మనసుని ఎవరు ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? ఈ ఇంట్లో జరిగేవి ఏవి న్యాచురల్ గా అనిపించడం లేదు. అంతా ఎవరు ఏదో కావాలని చేస్తున్నట్టుగా ఉంది. అసలు ఏమై ఉంటుంది? మా తనంత నొప్పిగా ఉంది. కాఫీ ఇవ్వమ్మా. అమ్మా, నువ్వు తెచ్చావేంటి? అమ్మేది? మీ అమ్మగారు వేరే పని మీద ఉన్నారు. కాఫీ తీసుకో భరత్. అబ్బా, ఏమైందో తెలీదు. మందు కూడా తాగలేదు. ఎందుకింత హ్యాంగ్ ఓవర్ అయిపోయింది? తలంతా పట్టేసింది రుద్రాణి. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందో నాకు అర్థమైంది భరత్. నువ్వైతే మందు తాగలేదు, కానీ నీకు మందు తాగిన దానికంటే ఎక్కువ మత్తొచ్చేసింది. నీకేం జరిగిందో కూడా అర్థం కావట్లేదు కదా? బాగా గుర్తు చేసుకో భరత్. నువ్వు నిన్న చంద్రిక ఇచ్చిన పాలు తాగిన తర్వాతనే కదా నీకిలా అయింది.